అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను డాక్టర్ అజయ్, దియా బయోవేదిక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ని. మేము ఆయుర్వేదంలో కాన్సెప్ట్ మెడిసిన్స్, బయోవేదిక్ ఫ్లేవర్ రెమెడీస్ అనే కాన్సెప్ట్ మెడిసిన్స్ తయారు చేసాం. ఇవేంటంటే మొత్తం బాడీలో ఉన్న మెటబాలిక్, ఫిజియలాజికల్ ఆస్పెక్ట్స్ మీద పనిచేసి, హార్మోనల్ యాక్టివిటీ మీద పనిచేసి మనకి బాడీలో ఇప్పుడు వచ్చే లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్సెస్ని రెక్టిఫై చేస్తుంది. సో ఇవాళ రేపు మనం చూస్తే చాలామంది సయాటికాతో సఫర్ అవుతున్నారు, విచ్ వాజ్ అ వెరీ రేర్ కేస్. ఒక 50 years బ్యాక్ తీసుకుంటే ఎక్కడెక్కడో కానీ ఉండేది కాదు సయాటికా అనేది. అది కూడా ఏంటి, ఎవరైనా యాక్సిడెంట్లు అయిన వాళ్ళకో లేదా ఏదైనా ఫిజికల్ డిఫార్మేషన్ ఉన్నప్పుడు అది ఒక సయాటికా కింద రిఫ్లెక్ట్ అయ్యేది. కాకపోతే ఇవాళ రేపు చూసుకుంటే 30 years, అంటే ఇట్స్ స్టార్టింగ్ క్వైట్ యంగ్, 30 years, 35 yearsకే చాలామంది సయాటికా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. అది ఒక రకంగా ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది అంటే నరం కాలు మొత్తం లాగేస్తున్నట్టు ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే మన స్పైనల్ కార్డ్ నుంచి మొత్తం బ్రెయిన్ నుంచి నర్వ్స్ మొత్తం స్పైనల్ కార్డ్లోంచి కిందకు వస్తాయి. సో స్పైనల్ కార్డ్ టెయిల్ బోన్ దగ్గర నుంచి ఈ సయాటిక్ నర్వ్స్ అనేవి రెండు మన హిప్ జాయింట్ మధ్యలోంచి కాళ్ళ మొత్తానికి వెళ్తాయి. అదంతా ఒకటే సింగిల్ సెల్. సో ఇలాగ వెళ్తున్నప్పుడు ఈ ఫార్మేషన్లో మనకి ఆ స్కెలిటల్ సిస్టమ్ వీక్ అయ్యి, అంటే ఈ బ్యాక్ బోన్ స్పైన్స్లోని డిస్కుల మధ్యలోంచి వెళ్తాయి. ఒకవేళ స్కెలిటల్ సిస్టమ్ వీక్ అయిపోయింది అనుకోండి, అది దాని మీద పడి కంప్రెస్ చేస్తుంది. అలాగే మనకి ఆ హిప్ జాయింట్ హోల్ మధ్యలోంచి కాళ్ళల్లోకి వెళ్తుంది కాబట్టి ఒకవేళ అక్కడ ఇదైనా సరే అది కంప్రెస్ చేసి దాన్ని చాలా పెయిన్ చేస్తూ ఉంటుంది. సో ఇదేదో మనకి జాయింట్ పెయిన్లా కాదు, లేకపోతే మస్కులర్ పెయిన్లా కాదు. ఇదేంటంటే మనకి నర్వస్ సిస్టంలో పెయిన్ కాబట్టి జనరల్గా వేరే వాటికి పనిచేసినట్టు మెడిసిన్స్ కానీ ఈవెన్ పెయిన్ కిల్లర్స్ కూడా అంత ఎఫెక్టివ్గా ఉండవు. సో ఇట్ బికమ్స్ అ వెరీ కన్సిస్టెంట్ ప్రాబ్లం ఫర్ పీపుల్ అనమాట. ఇంకా ఎప్పుడు దాంతో సఫర్ అవుతూనే ఉంటారు. దానికి ఇవాళ రేపు ఏంటంటే కొన్ని సర్జరీస్ వచ్చినాయి, స్పైనల్ కరెక్షన్స్, డిస్క్ దగ్గర సర్జరీ చేస్తే ఒక 5 to 6 years మీకు ఒక సొల్యూషన్ వస్తుంది, కానీ ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ రాదు. మెయిన్గా దీనికి చేయాల్సిందే ఏంటంటే ఏదన్నా హ్యాంగింగ్ ఎక్సర్సైజ్. సో మీరు ఆ స్పైన్ ఏదైతే ఉందో టెయిల్ బోన్ దగ్గర కొంచెం బెండ్ అయ్యి ఉంటుంది కదా, అండ్ వీక్ అవుతున్నప్పుడు ఆ పక్కన ఉండే మజిల్స్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇవాళ రేపు ఏంటంటే చాలామందికి బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్త్ చాలా డ్రాస్టికల్గా పడిపోయింది. ఇంతకుముందు బరువులు మోసినంత మొయ్యట్లేదు, అండ్ మన యాక్టివిటీ అంతా కూడా కూర్చోవడం, అండ్ ఆల్సో దట్టు ఒక స్లౌచింగ్ కానీ, ఒక రిలాక్స్డ్ పొజిషన్ కానీ, అంటే ఇలా కూర్చోవడం కానీ లేకపోతే ఇలా వెనక్కి జారబడ్డమే కానీ స్ట్రైట్గా మన స్పైన్ మీద మటం వేసుకొని కూర్చోవడం, ఒక స్టాండర్డ్ స్ట్రైట్ స్పైనల్ పొజిషన్లోని ఎక్కువ స్పెండ్ చేయట్లేదు టైం మనం. దానికి తోడు ఎక్స్టెండెడ్ పీరియడ్స్ ఆఫ్ ట్రావెల్. ఇంతకుముందు కన్నా కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అట్లీస్ట్ ఒక 100 to 200 times ట్రావెల్, అంటే డబుల్ టు ట్రిపుల్ అయిపోయింది ట్రావెల్. రోజు బైక్స్ మీద వెళ్ళే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా సయాటికా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్స్ బేసికల్లీ వీకెండ్ స్కెలిటల్ సిస్టమ్. సో కాల్షియం మెటబాలిజం కరెక్ట్గా లేక మన ఎముకలు వీక్ అయినప్పుడు అక్కడ పక్కన ఆ బోన్, మనకి బ్యాక్ బోన్ పక్కన ఉండే కండరాలు దాన్ని హోల్డ్ చేసే స్ట్రెంగ్త్ లేనప్పుడు ఈ సయాటికా ప్రాబ్లం అనేది వస్తుంటుంది. ఇంకో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే సయాటికాకి మన లార్జ్ ఇంటెస్టైన్, అంటే గ్యాస్ ప్రాబ్లం. సో చాలామంది ఇప్పుడు పొట్టలు, ఒబెసిటీతో సఫర్ అవుతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే లోపల గ్యాస్ పట్టేసి ఉంటుంటుంది లార్జ్ ఇంటెస్టైన్లో. సో మనకి ఆ అబ్డామినల్ క్యావిటీ ఏదైతే ఉందో ఆ రీజన్ అంతా కూడా మనకి బ్యాక్ బోన్ మీద ఏదైతే
వెనకాల నుంచి ఇలా ప్రెషర్ పెడుతుంది. సో ఆ ప్రెషర్ పెట్టినప్పుడు ఇంకాస్త ఎక్స్టెండ్ అయ్యి ఆ నర్వ్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది అన్నమాట. సో బేసికల్గా సయాటికా ఏంటంటే ఇది దో ఇట్స్ ప్రాబ్లమ్ విత్ ద స్కెలిటల్ సిస్టమ్. అంటే అందరూ నర్వ్స్ని చూస్తారు కానీ బట్ మేజర్గా ఏంటంటే ఇట్స్ ఎ వీక్ అండ్ స్కెలిటల్ సిస్టమ్ అండ్ మస్కులర్ సిస్టమ్. దాన్ని హోల్డ్ చేయలేకపోతుంది, ఆ నర్వ్కి కరెక్ట్గా ఓపెనింగ్ ఇవ్వట్లేదు. దాన్ని ఎన్హాన్స్ చేసి ఇంక్రీజ్ చేసేది మాత్రం మన గ్యాస్ట్రిక్ సిస్టమ్. సో సయాటికా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ 2 to 3 monthsకి ఒకసారి వాళ్ళు ఆముదం తాగాలి. అంటే లార్జ్ ఇంటెస్టైన్ని క్లీన్ చేసుకోవాలి. ఇంతకుముందు మనకి ట్రెడిషనల్గా ప్రతి పండగకి కనుమ టైంలోని కంపల్సరీగా ఇంటిల్లిపాద అందరూ ఆముదం తాగేవాళ్ళు. దాంతో ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్ క్లీన్ అయ్యి ఒకవేళ ఏదైనా గ్యాస్ పట్టేయకుండా టాక్సిన్స్ కూడా అన్నీ క్లీన్ అయ్యి ఫ్రెష్గా ఉండేది. సో అది చేసినప్పుడు మీరు నోటీస్ చేయండి సయాటికా పెయిన్ చాలా మట్టుకు తగ్గుతుంది. రెండోది ఏంటంటే బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఇందులో మేజర్గా ఇంపార్టెంట్ అనేది మనకి ఈ ఏదన్నా పులప్స్ చేయగలగడం కానీ, కాకపోతే అప్పర్ బాడీ స్ట్రెంత్ అంత ఎక్కువ ఉండదు కాబట్టి అందరికీ ఈ పులప్స్ చేయలేకపోతే కనీసం ఏదైనా హ్యాంగింగ్ ఎక్సర్సైజ్, కనీసం అది ప్యారలల్ బార్ పట్టుకొని కనీసం ఒక 2 to 3 minutes అన్న ఏలాడబడితే సయాటిక్ పెయిన్ నుంచి చాలా రిలీఫ్ వస్తుందండి. మూడోది మనకి ఆక్యుపంక్చర్ పనిచేస్తుంది సయాటికాకి. మా సిస్టంలోకి వచ్చేసరికి ఏంటంటే మాది మణిపుర చక్రానికి సంబంధించిందే. కాల్షియంని డైజెస్ట్ చేసుకునే మెకానిజం దగ్గర ఇంబ్యాలెన్స్ వల్ల బోన్ స్ట్రెంత్ పడిపోతుంటుంది. సో దానికి ఏంటంటే ఒక అగాఫ్లోరా అని ఒక మెడిసిన్ డెవలప్ చేసాము. అదేంటంటే మీకు బాడీ లోపల కాల్షియం మెటబాలిజంని రెక్టిఫై చేస్తుంది. రెక్టిఫై చేసి మీ బోన్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది. సో ఎక్కడైతే మనకి ఆ స్పైనల్ కార్డ్ వీక్ అయిందో, ఎక్కడైతే ఆ డిస్క్ మీద స్ట్రెయిన్ పడి ఆ నర్వ్ మీద పించ్ అవుతుందో అదంతా మీకు ఇప్పుడు డెవలప్ అయ్యి మళ్ళీ స్ట్రెంగ్తన్ అయ్యిందనుకోండి, ఈ పెయిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అన్నమాట. సో మా సిస్టంలోకి వచ్చేసరికి ఇది ఒక మణిపుర చక్రంలో ఇంబ్యాలెన్స్. దాన్ని రెక్టిఫై చేయడం ద్వారా మేము ఈ సయాటికాకి ట్రీట్మెంట్ చేస్తామండి. నమస్తే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.